చోళ సామ్రాజ్యంలో గొప్ప రాజుగా పరిగణించబడే రాజరాజ చోళుడు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చోళ సామ్రాజ్యంలో గొప్ప రాజుగా పరిగణించబడే రాజరాజ చోళ 985 మరియు 1014 CE మధ్య పరిపాలించాడు. దక్షిణ భారతదేశ రాజ్యాలను జయించడం ద్వారా చోళ రాజ్యం ఒక సామ్రాజ్యంగా అభివృద్ధి చెందడానికి అతను పునాది వేశాడు. మరియు చోళ సామ్రాజ్యం దక్షిణాన శ్రీలంక వరకు మరియు ఈశాన్యాన కళింగ, ఒరిస్సా వరకు విస్తరించింది. ఉత్తరాన చాళుక్యులతో మరియు దక్షిణాన పాండ్యులతో అనేక యుద్ధాలైతే చేశాడు. వెంగిని జయించడం ద్వారా రాజరాజ చాళుక్య చోళ రాజ్య వంశానికి పునాదులు వేశాడు. అతను శ్రీలంకపై దండెత్తి ద్వీపంపై శతాబ్దాల చోళ ఆక్రమణను ప్రారంభించాడు. దేశాన్ని వివిధ జిల్లాలుగా విభజించడం ద్వారా మరియు క్రమబద్ధమైన భూ సర్వేల ద్వారా ఆదాయ సేకరణను ప్రామాణీకరించడం ద్వారా ఆయన పరిపాలన వ్యవస్థను క్రమబద్ధీకరించారు. ఆయన తంజావూరులో అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు మరియు దాని ద్వారా తమ ప్రజలలో సంపద పంపిణీని సాధ్యమైతే చేసుకున్నాడు. ఆయన విజయాలు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు యొక్క అద్భుతమైన విజయాలకు దోహదపడ్డాయి. అతని పాలనలో సామ్రాజ్యం అత్యధిక పరిధిని సాధించింది మరియు సముద్రాలకు మించి దాని విజయాన్ని అయితే సాధించింది. పాపులర్ ప్రిన్స్ పరాంతక సుందర చోళుడు మరియు వనావన్ మహాదేవి దంపతులకు 3వ సంతానమైన రాజరాజను అతని జన్మనామం అరుణోల్మివర్మన్ అని పిలుస్తారు. వారసుడు వద్ద చాలా కాలం శిర్యారికం చేసిన తర్వాత ఉత్తమ చోళుడు మరణించినప్పుడు అతను సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన తండ్రి సుందర చోళుడి జీవిత కాలంలో సింహాల మరియు పాండ్య సైన్యాలతో జరిగిన యుద్ధాలలో తన దోపిడీల ద్వారా అరుణ్మోలి తనకంటూ ఒక పేరునైతే ఏర్పరచుకున్నాడు. సుందర చోళుడు పెద్ద కుమారుడు మరియు వారసుడు ఆదిత్యం అస్పష్టమైన పరిస్థితులలో హత్య చేయబడ్డాడు. గండరాదిత్యుడు ఏకైక సంతానమైన ఉత్తముడు చోళ సింహాసనాన్ని తన జన్మ హక్కుగా కోరుకున్నాడు. ఆదిత్య మరణం తర్వాత ఉత్తమ సుందర చోళుని ప్రసిద్ధి అరుణ్మోలి కంటే ముందు అతను తాను వారసుడిగా ప్రకటించమని బలవంతమైతే చేశాడు. తిరువలంగడు రాగి ఫలక శాసనాలు ఇలా చెబుతున్నాయి. అతని ప్రజలు అరుణ్మోలి వర్మను వేడుకున్నప్పటికీ అతను తన మామ కోరుకున్నంతకాలం దానిని తన కోసం రాజ్యం అయితే కోరుకోలేదు. ఉత్తముడు సుందర చోళుడికి ఒక రాజీ ఒప్పందం అయితే కుదుర్చుకున్నాడు. ఉత్తముడు తర్వాత అతని కుమారుడు కాదు అరుణ్మోలి రాజ్యాధికారం చేపడతాడు. తిరువాలంగడు శాసనం మళ్ళీ ఇలా చెప్తుంది. సైనిక విజయాలు. దక్షిణ యుద్ధాలు. దక్షిణ రాజులైన పాండ్యులు, చేరాలు మరియు సింహనులు తరచుగా చోళులకు వ్యతిరేకంగా పొత్తు పెట్టుకున్నారు. రాజరాజు పాండ్య మరియు క్రాల రాజ్యాల పాలకుల మరియు సిలోన్ మధ్య సమైక్యపై దాడి చేయడం ద్వారా తన విజయాలను అయితే ప్రారంభించాడు. రాజరాజ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అతను మొదట పాండ్య మరియు చేరా సైన్యాల సంయుక్తపై యుద్ధమైతే చేశాడు. తన పాలన యొక్క 8వ సంవత్సరం వరకు రాజరాజు చేపట్టిన సైనిక ప్రచారం గురించి ఎటువంటి ఆధారం అయితే లేవు. ఆ కాలంలో అతను తన సైన్యాన్ని నిర్వహించడం మరియు పెంచడం మరియు సైనిక దండయాత్రలకు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. కందలూర్ సలై. కేరళ దేశంలో 994 CEలో జరిగిన యుద్ధం రాజరాజ పాలనలో మొదటి సైనిక విజయాన్ని అయితే సూచిస్తుంది. రాజరాజ తొలి శాసనాల కందులూర్ సలై కాలం మరుత్తా అనే వర్ణనను ఉపయోగిస్తాయి. ఈ దండయాత్రలో రాజరాజు చేరే రాజు భాస్కర్ రవివర్మన్ తిరువడి 977 నుంచి 1036 CE ఆధిపత్యంలో ఉన్న కందలూర్
ఓడరేవులో ఒక నౌకాదళాన్ని నాశనం చేసినట్లు చెబుతారు. తంజావూరులో లభించిన శాసనాలు మలైనాడు, దక్షిణ భారతదేశ పశ్చిమ తీరంలో చేర రాజు మరియు పాండ్యుల విజయాల గురించి తరచుగా ప్రస్తావించబడ్డాయని సూచిస్తాయి. పాండ్యులు బహుశా కందులూరు సలైని కలిగి ఉన్నారు. తర్వాత శాసనాలు రాజరాజు దానిని జయించినప్పుడు చేరరాజుకు చెందినవి పేర్కొన్నాయి. విజయం సాధించడానికి మరియు జయించడానికి దేశ పరిపాలనను సరిగ్గా నిర్వహించడానికి ముందు అవసరమైన అనేక సంవత్సరాలు పాండ్యులతో జరిగిన యుద్ధంలో రాజరాజు పాండ్యరాజు అమరభుజంగుడిని స్వాధీనమైతే చేసుకున్నాడు మరియు చోళ సైన్యాధిపతిని విరినం నౌకాశ్రయాన్ని స్వాధీనమైతే చేసుకున్నాడు. ఆ విజయాల జ్ఞాపకార్థం రాజరాజు ముమ్ముడి చోళ అనే బిరుదునైతే స్వీకరించాడు. 3 కిరీటాలను సాధించిన చోళరాజు చేర చోళ మరియు పాండ్య. రాజరాజ సామ్రాజ్యం పాండ్య దేశం, చేర దేశం మరియు ఉత్తర శ్రీలంక ప్రాంతాలతో సహా విస్తారమైన భూభాగాలుగా కలిగి ఉండేది. అతను లక్షద్వీప్, తిలదున్మదులు, పగడదీపులు మరియు హిందూ మహాసముద్రాలలో మహాల్దీవుల ప్రాంతాల వంటి వ్యూహాత్మక ద్వీపాలపై కూడా తన ప్రభావాన్ని అయితే విస్తరించాడు. అతని విజయాలు దక్షిణాది మాత్రమే పరిమితం కాలేదు. అతని పశ్చిమ గంగా మరియు పశ్చిమ చాళుక్యులపై కూడా విజయవంతమైన ప్రచారాలను ప్రారంభించాడు. చోళ అధికారాన్ని తుంగభద్ర నది వరకైతే విస్తరించాడు. తూర్పున రాజరాజ వెంగి నియంత్రణపై తెలుగు చోళ రాజ జాత చోళ భీముడి నుండి తీవ్ర వ్యతిరేకరణను ఎదుర్కొన్నాడు. వనరులు మరియు వాణిజ్య మార్గాలను ప్రాప్యత కారణంగా ఈ ప్రాంతం గణనీయమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం వారు పోటీ పడుతున్నందుకు ఇద్దరు పాలకుల మధ్య వివాదం అయితే తీవ్రమైంది. ఫలితంగా గణనీయమైన యుద్ధాలు మరియు విశ్వాసాలుగా మారాయి. రాజరాజ చోళుల రాజధాని తంజావూరులో రాజరాజేశ్వరం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది మధ్యయుగ దక్షిణ భారత నిర్మాణ శైలికి అత్యంత ప్రముఖ ఉదాహరణలతో ఒకటిగా గౌరవించబడుతుంది. అదనంగా అతని పాలనలో అప్పర్, సంబదర్ మరియు సుందరర్ వంటి కవుల ముఖ్యమైన తమిళ సాహిత్య రచనలను సేకరించి తిరుమురై అని పిలువబడే ఒక సేకరణలో సంకలనం చేశారు. దీనివల్ల అతని తిరుమురై కంద చోళర్ సాహిత్యం తిరుమురై అని కనుగొన్నవాడు అనే బిరుదు లభించింది. అతను 1000లో భూమి సర్వే మరియు అంచనా ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇది తమిళ దేశాన్ని వలనాడులు అని పిలువబడే వ్యక్తిగత యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించడానికి దారితీసింది. రాజరాజ 1014లో మరణించాడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళ తర్వాత వచ్చాడు. సైనిక విజయాలు. రాజరాజు అధికారంలోకి వచ్చినప్పుడు అతను సాంప్రదాయ చోళ భూభాగం యొక్క గుండె అయిన తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఒక చిన్న రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. రాష్ట్రకూట సామ్రాజ్య దాడుల నుండి కోలుకుంటున్న ఈ రాజ్యాన్ని అతను శక్తివంతమైన సైన్యం మరియు నావికా దళంతో బాగా వ్యవస్థీకృత సామ్రాజ్యంగా మార్చాడు. అతని పాలనలో ఉత్తర రాజ్యమైన వెంగి చోళులతో సన్నిహితంగా ఉంది మరియు వారి ప్రభావం తూర్పు తీరం వెంబడి ఉత్తరాన కళింగ వరకు విస్తరించింది. కేరళ మరియు పాండ్యుల విజయం. రాజరాజు శాసనాలు 990లలో కన్యాకుమారి జిల్లాలో మరియు 1000ల ప్రారంభంలో తిరువనంతపురం జిల్లాలో కనిపించడం ప్రారంభిస్తాయి. కేరళను చోళులు ఆక్రమిస్తున్న కాలం 11వ శతాబ్దపు తొలినాళ్ళ నాటిదని చెప్పవచ్చు. 1005 నాటి రాజరాజుకు ఆపాదించబడిన సేనూర్ శాసనం అతని సైనిక విజయాలను నమోదు చేస్తుంది. ఇది పాండ్య రాజధాని మదురై నాశనంతో పాటు అనేక ప్రాంతాలను జయించడం గురించి ప్రస్తావిస్తుంది. వీటిలో కొల్లం, వేనాడ్, కొల్లం దేశం, మూషిక మరియు కొండుగల్లూర్
మకోటై యొక్క చేర పేరుమాళ్ళు యొక్క బలీయమైన పాలకులను ఓడించడం అయితే ఉన్నాయి. మలైనాడు ప్రాంతంలో కొన్ని విజయాలు బహుశా రాజరాజు కుమారుడు రాజేంద్ర చోళుడు సాధించి ఉండవచ్చు. పాండ్యులపై విజయం సాధించిన తర్వాత రాజరాజు పాండ్య కులశని అనే బిరుదు పొందాడు. దాన్ని అంటే పాండ్య జాతికి పిడుగు అని అర్థం. అతని విజయం ఫలితంగా పాండ్యుల భూభాగం రాజరాజ మండలం లేదా రాజరాజ పాండినాడుగా గుర్తించబడింది. త్రిశంకు కాస్త దక్షిణ ప్రాంతంలో రాజరాజు సైనిక దండయాత్రను వివరించేటప్పుడు రాజేంద్ర యొక్క తిరువలంగడు గ్రాంట్ అమరభుజంగ అనే రాజరిక వ్యక్తిని బంధించినట్లు ప్రస్తావిస్తుంది. అయితే ఈ వ్యక్తి యొక్క నిర్దిష్ట గుర్తింపు అతను పాండ్య రాజవంశం యొక్క యువరాజున పాండ్యరాజుకు సేవ చేసే సైన్యాధికారిగా లేదా కొంగుచేర రాజవంశం యొక్క యువరాజున అనేది చర్చనీయాంశంగా మారింది. కొంగునాడు ప్రాంతం యొక్క చారిత్రక రికార్డు అయిన కొంగు దేశ రాజక్కల్ ప్రకారం ఈ జనరల్ చివరికి రాజరాజు పట్ల తన విధేయతను మార్చుకున్నాడని సూచించబడింది. రాజ అభిషేకం లేదా పట్టాభిషేక చర్యను సూచిస్తూ చోళరాజుపై బంగారం పోసే కనకాభిషేక కర్మలో అయినా పాల్గొన్నట్లయితే చెప్తారు. ఉత్తర శ్రీలంకను జయించడం. రాజు మహింద వి పాలనలో అనురాధపుర సింహాల రాజ్యం 982 CE ప్రాంతంలో గణనీయమైన సైనిక తిరుగుబాటును ఎదుర్కొంది. ప్రధానంగా రాజు ఆర్థిక విధానాల పర్యవసానంగా అనురాధపుర రాజధాని యొక్క సాయుధ దళాలు ప్రధానంగా తీర ప్రాంతాల నుండి నియమించబడిన తమిళ కిరాయి సైనికులను కలిగి ఉన్నాయి. 982 నాటికి ఈ కిరాయి సైనికుల నేతృత్వంలో పూర్తి స్థాయి తిరుగుబాటుకు ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా దీర్ఘకాలీన పౌర సంఘర్షణ అయితే ఏర్పడింది. తరువాతి గందరగోళం దుర్బల సింహాల పాలకుడిని రోహణ రాజ్యంలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తద్వారా రాజధాని నగరం అనురాధపురాన్ని దాదాపు 11 సంవత్సరాల పాటు కొనసాగిన పౌర అంశాతిలోకి నెట్టివేసింది. ఇది విస్తృతమైన అంశాతి మరియు చట్ట విరుద్ధతతో గుర్తించబడింది. కేంద్ర పాలన అంతరాయం రాజ్యంపై ఆర్థిక భారాన్ని మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యమైన తమిళ కిరాయి సైనికుల బాధ్యతలను తీర్చడంలో తత్ఫలితంగా కిరాయి సైనికులు బాధపడ్డారని మరియు నిరాశ చెందారని భావించి చోళ సామ్రాజ్యం వైపు తమ విధేయతను మార్చుకున్నారు. ఈ వ్యూహాత్మక మార్పు అనురాధపురాన్ని చోళ దళాల చొరబాట్లకు గుర్తు చేసింది. వారు 993లో అంతర్గత కలహాలను ఉపయోగించి దండయాత్రలైతే చేశారు. చారిత్రక వరుసలలో నమోదు చేయబడిన ఈ సంఘటనలు అనురాధపుర చరిత్రలో ఈ కాలంలో ఆర్థిక విధానాలు, సైనిక గతిశీలతో మరియు ప్రాంతీయ అధికార పోరాటాల సంక్లిష్ట పరస్పర చర్యను నొక్కి చెబుతున్నాయి. 993లో రాజరాజ శ్రీలంకలో ఉన్న అనురాధపురాన్ని స్థానిక సందర్భంలో పిహితి రాట అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని తర్వాత చోళ చారిత్రక రికార్డులో ఇలా మండలం అని నియమించారు. ఈ సైనిక ప్రచారం చోళ సైన్యం అనురాధపురాన్ని కొల్లగొట్టడానికి దారితీసింది. ఫలితంగా శ్రీలంక ఉత్తర భాగాన్ని చోళ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. వారి పరిపాలన ప్రయత్నాలలో భాగంగా చోళులు పోలన్నార్వ యొక్క వ్యూహాత్మక సైనిక స్థావరం వద్ద ఒక ప్రాంతీయ రాజధానిని స్థాపించారు. రాజరాజ బిరుదు గౌరవార్థం దానిని జననాథ మంగళం అని పేరు పెట్టారు. చాళుక్య సంఘర్షణ. 999లో రాజరాజు గంగపడి, నూలంబావడి మరియు తడిగైపవడి ప్రస్తుత కర్ణాటకలను స్వాధీనమైతే చేసుకున్నాడు. ఈ యుద్ధంలో అతను గతంలో గంగా రాజవంశానికి సామంతులుగా ఉన్న నూలంబ రాజవంశాన్ని లొంగదీసుకున్నాడు. ఈ భూభాగాలు మొదట్లో రాష్ట్రకూటాల ఆధిపత్యంలో అయితే ఉన్నాయి. వీరిలో 973లో
పశ్చిమ చాళుక్యులు ఓడించారు. తత్ఫలితంగా చోళులు చాళుక్యులతో ప్రత్యక్ష సంఘర్షణలో పడ్డారు. గంగావడి యుద్ధం 1004 నాటి రాజరాజు గంగావడి ప్రావిన్సును జయించాడు. అతను చంగల్వాలు పాలించే గంగావాడి పశ్చిమ భాగంపై మరియు చోళ సామ్రాజ్యానికి సామంతులుగా చేయబడిన కొంగల్వాలచే పాలించబడే కోడగుపై నియంత్రణను స్థాపించాడు. 1004 ఏడీలో రాజరాజ చోళుడు గంగావడి ప్రావిన్సు మకం వేశాడు మరియు త్వరలోనే చాళుక్య సైన్యం దండెత్తింది. గంగావడి యుద్ధంలో రాజరాజ చోళుడు దండయాత్ర చేస్తున్న చాళుక్య సైన్యాన్ని ఓడించి గంగావడి ప్రావిన్సును స్వాధీనమైతే చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి అయితే తెలుసుకుందాం. రాజారావు అనేక మంది స్త్రీలనైతే వివాహం చేసుకున్నాడు. అతనికి కనీసం 3 కుమార్తెలు మరియు 2 కుమారులైతే ఉన్నారు. పెద్ద కుమారుడు రాజేంద్ర తిరుపువాన మాదేవియార్కు జన్మించాడు. చిన్న కుమారుడు అరయాన్ రాజరాజన్ అని పేరైతే పెట్టారు మరియు అతని తల్లి పేరైతే తెలియదు. అతనికి లోకమాదేవితో అతని మొదటి కుమార్తె కుందాబాయి అయితే ఉంది. ఆమె చివరికి చాళుక్య యువరాజు విలామదీతను వివాహం అయితే చేసుకుంది. రాజారావుకు మరో 2 కుమార్తెలు ఉన్నారు. రాజరాజు 1014లో తమిళ మాసమైన మక నెలలో మరణించాడు మరియు అతని తర్వాత రాజేంద్ర చోళ అయితే రావడం జరిగింది. పరిపాలన గురించి అయితే చూద్దాం. రాజరాజ పాలనకు ముందు చోళ భూభాగంలో కొన్ని ప్రాంతాలు వంశపారంపర్య ప్రభువులు మరియు యువరాజులు పాలించారు. వారు చోళ పాలకులతో వదులుగా ఉన్న పొత్తులో ఉన్నారు. రాజరాజ పాలన నుండి 1133లో విక్రమ చోళుడి పాలన వరకు వంశపారంపర్య ప్రభువులు మరియు స్థానిక యువరాజులను భర్తీ చేశారు లేదా ఆధారిత అధికారాలుగా మార్చారు. ఇది రాజ సామ్రాజ్యంలోని వివిధ భూభాగాలపై దగ్గరి నియంత్రణను అమలు చేయడానికి దారితీసింది. రాజరాజ స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేశాడు మరియు గ్రామ సమావేశాలు మరియు ఇతర ప్రజా సంస్థలు వాటి స్వయం ప్రతిపత్తిని నిలుపుకుంటేనే లెక్కలోకి తీసుకునే ఆడిట్ మరియు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటైతే చేశాడు. వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అతను మొదట చోళ మిషన్ను చైనాకైతే పంపాడు. ఇంకా అతని అక్క కుందవై దేవాలయాల పరిపాలన మరియు నిర్వహణలో అతనికి సహాయం అయితే చేసింది. పరిపాలన తన పాలన చివరి నాటికి రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడిని సహా రాజప్రతినిధిగా నియమించాడు. అతను ఉత్తర మరియు వాయువ్య భూభాగాలకు సుప్రీం సైన్యాధిపతిగా పనిచేశాడు. అతను పాలనలో పరిపాలనా వ్యవస్థ విస్తరించబడింది. ఫలితంగా మునుపటి యుగాలతో పోలిస్తే చోళ రికార్డులో నమోదు చేయబడిన కార్యాలయాలు మరియు అధికారాల సంఖ్య ఎక్కువగా ఉంది. రాజరాజు ఉన్నత అధికారాలలో ఒకరైన విల్లువన్ మువెందవేలన్ అతని అనేక శాసనాలలో కనిపిస్తాడు. శాసనాలలో పేరున్న ఇతర అధికారాలలో బాణ యువరాజు నరసింహవర్మన్, జనరల్ సేనాపతి కృష్ణన్ రామన్, సామంతాధిపతి వల్లవరాయన్ వందియదేవన్, రెవెన్యూ అధికారి ఇరైవయన్ పల్లవయారన్ మరియు దేశవ్యాప్తంగా భూ సర్వేలను నిర్వహించిన కురువన్ ఉలగందన్ ఉన్నారు. మతపరమైన విధానం రాజరాజ హిందూ మతంలో శైవ మతాన్ని ఆచరించేవాడు. కానీ అతని విష్ణువుకు అనేక దేవాలయాలను కూడా అంకితమైతే చేశాడు. రాజరాజ అతను తన శివపాద శేఖర అని పిలిచాడు. అక్షరాల శివుని పాదాల వద్ద తన కిరీటాన్నైతే ఉంచేవాడు. బౌద్ధ ఆరామాన్ని 11వ శతాబ్దంలో నాగపట్నంలో శ్రీ విజయ రాజు శైలేంద్రుడు శ్రీమార విజయాత్మంగవర్మన్ రాజరాజ మద్దతుతో నిర్మించాడు. దీనిని రాజా శ్రీమార తండ్రి పేరు మీద చూడామణి లేదా
చూలామణి విహార అని పేరు పెట్టారు. చిన్న లేడెన్ గ్రాంట్ ప్రకారం ఈ విహారాన్ని కొలొత్తుంగ పాలనలో రాజరాజ పేరుంపల్లి అని పిలిచేవారు. బృహదీశ్వర ఆలయం 1010లో రాజరాజ తంజావూరులో పెరువుడయార్ ఆలయాన్ని రాజేశ్వర ఆలయం మరియు రాజేశ్వరం అని కూడా పిలుస్తారు. నిర్మించి శివుడికి అంకితమైతే చేశాడు. ఈ ఆలయం మరియు రాజధాని మతపరమైన మరియు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా అయితే ఉన్నాయి. ఈ ఆలయం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి మరియు చోళుల కాలం నాటి ద్రావిడ నిర్మాణ శైలికి ఉదాహరణ. గంగైకొండ, చోళాపురం మరియు ఐరావతేశ్వర ఆలయంతో పాటు పెరువుడయార్ ఆలయం గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు అని పిలువబడే యునెస్కో ప్రపంచ వారసత్వం ప్రదేశంలో భాగం. నాణేలు రాజరాజు పాలనలో ముందు చోళుల నాణేలతో పులి చిహ్నం, పాండ్య మరియు చేర రాజవంశాలను సూచించే చేప మరియు విల్లు చిహ్నాలు ముందు భాగంలో కనిపిస్తాయి. వెనుక వైపు రాజ పేరును ప్రదర్శించాయి. అయితే రాజరాజు పాలనలో ఒక కొత్త రకం నాణెం ఉద్భవించింది. ఈ కొత్త నాణేలు ముందు వైపు నిలబడి ఉన్న రాజ బొమ్మను ప్రదర్శించగా వెనుక వైపు కూర్చున్న దేవతను చిత్రీకరిస్తాయి. ఈ నాణేలు దక్షిణ భారతదేశంలో చాలా వరకు వ్యాపించాయి మరియు శ్రీలంక రాజులు వాటిని కాపీ అయితే చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.